విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంత పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నా? చాలా బాగున్నాను మేడం. చాలా మందికి ఏ పని మొదలు పెట్టినా ప్రతిసారి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే ఒక పట్టా నా పని అవ్వదు, చాలా ఇబ్బంది పడి 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 పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పూర్తి అవ్వదు కూడా. అది మ్యాచెస్ చూస్తున్న అమ్మాయిలకి అబ్బాయిలకి కానివ్వండి, ఎన్ని మ్యాచెస్ వస్తున్నా దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది. చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అది పేరెంట్స్ కి ముఖ్యంగా. జాబ్స్ దగ్గర దాకా వచ్చి మంచి జాబ్ వచ్చింది అనుకునేలోపు మిస్ అవ్వడము, లేకపోతే రావడము జాబ్ మిస్ అవ్వడము, రావడము జాబ్ మిస్ అవ్వడము, లేకపోతే ఏదైనా హౌస్ ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ చివరి దాకా వచ్చి ఆ ప్లానింగ్ పూర్తి కాకపోవడం. ఇలాంటి ఏ పనులైనా మొదలుపెట్టిన ప్రతి పని ఆటంకాలు వస్తూనే ఉంటాయి కొంతమందికి. అది మరి ఎందుకు వస్తుందో తెలియదు. సో దానికి ఏమైనా కారణం ఉందంటారా? కారణం చెప్పి రెమెడీ కూడా చెప్పండి. ఆటంకాలు వస్తున్నాయి అంటే ఒకటండి, మన సరైన సమయాలు చూసుకుని చేసుకుంటే ఏదైనా సరే మంచిది జరుగుతుంది. అంతెందుకండి, సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు మనం చిన్నప్పుడు అందరం చదువుకున్న వాళ్ళమే ఏదో ఒక స్టేజ్ వరకు. సో స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మంచి ముహూర్తాలు చూసే ఆ రీఓపెనింగ్లు ఇవి చేస్తూ ఉంటారు, రోజులు కూడా పట్టించుకుంటారు. అయితే వాటికి ఎడ్యుకేషన్కి మనం చూసినట్టు అన్నప్రాసనలకి తర్వాత ముహూర్తాలు అవి చూసుకుంటున్నట్టుగా ఏదైనా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ కార్యం కానీ తలపెట్టినప్పుడు మంచిగా చాలా చక్కగా శుభ ముహూర్తాలు అనేవి చూసుకుని మనం తలపెట్టడం మంచిది. ఏదో ముంచుకొచ్చేస్తోందనో లేకపోతే ఏదైనా దాని ఏమంటారండి, అంటే ఇంకా మళ్ళీ ముహూర్తాలు లేవని ఏదో తూతు మంత్రంగా కానిచ్చేయడం లాంటివి అలాంటివి చేయమాకండి. ఎందుకంటే అలాంటివి కనుక చేస్తే ఏమవుతుందంటే ఎక్కడో చోట అర్ధాంతరంగా ఇలాంటి విఘ్నాలు వచ్చి పడిపోతూ ఉంటాయి, లేదా తర్వాత ఏవో ఒకటి అనర్థాలు వస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళి కరెక్ట్ చేసుకోవడం కంటే సరైన సమయంలో వెళ్ళి కరెక్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వకుండా ఉండడం జీవితంలో ఎప్పుడు మంచిదండి. ఓకే, అది తప్పు చేయకుండా ఉండడమే మంచిది. కరెక్షన్ ఇస్ నెవర్ పాసిబుల్. కరెక్షన్ మహామేధావి అంతే కదా మేడం. ఏదైనా అయితే కరెక్షన్ నిజంగానే అలాగే ఉంటుందండి. అలా చేయకుండా అలా చేసుకోండి, చేసుకోవాలి. లైఫ్ లో వస్తుంటాయి సిచ్యువేషన్స్. ఒకవేళ కనుక అలా విఘ్నాలు వస్తున్నాయని అంటే ఏ కార్యంలో అయినా ఉండవండి, మన ఇళ్లలో వస్తున్నప్పుడు వినాయకుడు పూజ చేసుకోండి. ఈ మధ్య కాలంలోనే మనం అందరం చక్కగా వినాయకుడు నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుని మనం చక్కగా దసరా నవరాత్రులకి జోరు పెడుతున్నాం కదా. అయితే వినాయకుడి పూజ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు వినాయకుడు ఆలయానికి వెళ్తున్నప్పుడు కూడా రమా, వినాయకుడు గుళ్ళల్లో మీకు ఎదురుగుండా మూషికం గనక వాహనం ఉంటుంది కదా, మూషిక వాహనం గనక ఉన్నప్పుడు ఎడం చేత్తో మూషికం యొక్క చెవి ముయ్యండి. ఎడం చేత్తో తన యొక్క చెవి మూసి, తన యొక్క ఎడం చెవి, మీ ఎడం చేత్తో తన యొక్క ఎడం చెవి మూసి తన కుడి చెవిలో మీ యొక్క కోరిక చెప్పుకోండి. ఏ కోరికైనా సరే, ధర్మబద్ధమైన కోరిక అయితే చాలా చక్కగా నెరవేరుతాయి అటువంటివి చేసినప్పుడు. అలా వెళ్తున్నప్పుడు పసుపు రంగు పూలమాల ఏదైనా తీసుకెళ్ళండి భగవంతుడి ఆలయానికి. పసుపు రంగు పూలు అంటే భగవంతుడికి చాలా ఇష్టం. మూషికానికి వేసి అలాగే తీయటి పదార్థం ఏదైనా సరే, వినాయకుడికి అయితే మోతీచూర్ లడ్డు లాంటిది కానివ్వండి, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదా మోతీచూర్ లడ్డు, శనగపిండితో చేస్తారు. చిన్న చిన్న చక్కగా రత్నాల్లాగా ఉంటాయి. ఉండటానికి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కానీ రత్నాల్లాగానే ఉంటాయి, అన్ని చిన్న చిన్నగా రత్నాల్లాగా. అవన్నీ పేర్చి చక్కగా ఉండగా చేసి మోతీచూర్ లడ్డు చేస్తారు కదా, ఆ లడ్డూనేమో వినాయకుడికి తీసుకెళ్ళండి. పటికి బెల్లం కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో పతాశాలు అంటూ ఉంటారు, అవి ఇక్కడ దొరకవులేండి. కొన్ని ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి, సిటీస్లో అయితే దొరుకుతాయి. వాటి జోలికి వెళ్ళకుండా పటికి బెల్లం మూషికానికి పెట్టండి. అదే విధంగా లడ్డు కూడా పెట్టచ్చు. పెట్టి ఎల్లో కలర్ పూలమాల స్వామివారికి ఒకటి, మూషికానికి ఒకటి తీసుకెళ్ళి వేయండి. సమర్పించుకుని చాలా చక్కగా చెవులో కోరిక పెట్టుకుని ధర్మబద్ధంగా అది తీరాలని కోరుకోండి. నేనైతే 150% నా సర్వీస్లో ఏ రోజు నేను ఫెయిలియర్ చూడలేదండి. ఓకే, అస్సలు లేదు. మీరు కోరుకున్న ప్రతిదీ అయిందా? నేను కాదు నాన్న, మిగతా వాళ్ళకి చెప్పేది. నేను ఒకటి కోరుకున్నాను, అది అయిపోయిందా? అది నేను తర్వాత చెప్తాను నీకు, ఇప్పుడు అడక్కు అదేంటి అనేది. కెమెరా ఆఫ్ అయ్యాక చెప్తాను అది. అంటే మీరు చెప్పిన వాళ్ళకి కూడా అయింది, అందరికి అయిపోయింది. అందరికి చాలా పవర్ఫుల్ కదా. వినాయకుడు అంటేనే విఘ్నం లేనిది. భగవంతుని ఆరాధించుకుని రాదు. ఏ రోజు వెళ్ళాలి మేడం టెంపుల్ కి? అంటే ఒకటి వినాయకుడు ఆరాధన కాబట్టి బుధవారానికి మించింది లేదు. బుధవారం కాదు
కష్టాలు ఎలా ఉంటాయి ఏంటంటేనండి, మరుక్షణం పరిగెత్తితే బాగుండన్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళిపోండి. మీ మనసు లగ్నం అయ్యే టైంకి చాలా చక్కగా లగ్నం చేసుకోగలం అనుకుని, ఆ శ్రద్ధ పెట్టుకునేగలం అనుకుని, పూర్తిగా మన సంకల్పంతో వెళ్ళగలుగున అదే మేనిఫెస్టేషన్. ఇంగ్లీష్లో 1,00,000 సార్లు చెప్పుంటాం నేను రమ కలిసి. ఇది సంకల్పమే మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్కి కొత్త రకమైన సైన్స్ ఏమీ లేదు. సంకల్పమే మేనిఫెస్టేషన్. ఆ మేనిఫెస్ట్ అయ్యే ఆ ధోరణి మనకు ఆ జోరు ఉన్నప్పుడు మనకి లోపల అప్పుడే వెళ్ళిపోవాలి. అప్పుడు చాలా చక్కగా మనకి అదే మంచి రోజు. అదే మంచి రోజు. ఇంకా మంచి రోజు ఏముందండి. చాలా సింపుల్ రెమెడీనే, కానీ చాలా కోరికలు simple, easy కూడా. తీరుతున్నారు కాబట్టి నేను కూడా ఒక కోరిక కోరుకుంటా వినాయకుడిని వెళ్ళి. ఓకే మేడం, నమస్తే. వస్తారా?